హాయ్ అండి. మరి ఈరోజు అయితే మేము గన్నవరంలో అయితే ఈ డోర్లో చుట్టూ ఫ్రేమ్ అనేది బార్డర్ అనేది వాళ్ళ కట్టానండి. ఇవన్నీ వచ్చి ఫినిషింగ్ చేసుకొని బీడింగ్ని మళ్ళీ దానికి షీట్ దానికి కొట్టేసి ఇవ్వండి. ఈ రకం అయితే అయిపోయిందండి. ఇది కంప్లీట్గా అయిపోయింది. ఫ్రేమ్ కూడా కొట్టేసాను నీట్గా. బార్డర్ 2 అంగుళాల బార్డర్ పొద్దున్న రాగానే అన్ని బార్డర్ తీసి ఎంత ఫినిషింగ్ చేసుకొని మళ్ళీ ఇది దీన్ని కొట్టి మళ్ళీ దీనిపైన మళ్ళీ సంగతి అంటించాం. ఇప్పుడు అంటించాం ఇది ఈ పూట అయితే. ఇప్పుడు వచ్చే టైం 1 గంట అయిపోతుంది. ఈ మధ్యాహ్నం కల్లా అయితే ఇది అయిపోయింది. ఇప్పుడు మధ్యాహ్నం నుంచి ఏం చేస్తామంటే ఇంకా ఈ కింద 2 డోర్లు, ఆ పైన 2 డోర్లు ఉన్నాయి. ఇదిగోండి డోర్లు. ఈ డోర్లు కూడా బిగించేస్తే ఇంకా ఈ రూమ్ అనేది మనకి కంప్లీట్ అయిపోద్ది అనమాట. ఈరోజు కంప్లీట్. ఈరోజుతో ఇదండి వర్క్. ఈరోజు అయితే వర్క్ అయితే చేస్తున్నాము. ఇంక ఇది అయిన తర్వాత ఇంకా హాల్లోకి సంబంధించిన షీట్లు అయితే మనం వైట్ షీట్ అనేది అంటించుకోవాలి. ఈ షీట్లు ఇక్కడేమో గోడకి 2 షీట్లు కొట్టమన్నారు. దీని బ్యాక్గ్రౌండ్ అనమాట. దీనికి కలర్ షీట్ వేసి దీనికి డిజైన్గా ఛానల్ ఏమైనా కట్టాలి. తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనకి దీనికి కబోర్డ్ వస్తుంది. ఇక్కడ టీవీ యూనిట్ ఇది ఒకటి చేయాలి మనం. ఇప్పుడైతే ఈరోజు అయితే ఇంక ఈ వర్క్ అయితే చేస్తామండి. ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే ఇంక ఇదంతా కంప్లీట్ చేయిస్తామండి. ఆ పై డోర్లు కింద డోర్లు అవి బిగించాము. ఇంకెంతవరకు అయితే ఇది కబోర్డ్ అనేది కంప్లీట్ చేస్తాం అనమాట. కంప్లీట్ అయిపోయింది. ఇంక మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఏం చేసామంటే ఇంకా టైం ఉంటే ఇంక ఈ హాల్కి సంబంధించిన టీవీ యూనిట్కి అయితే మనం బ్యాక్ సైడ్కి 2 షీట్లు వస్తాయి. 8 అడుగులు బార్ వస్తుంది అనమాట. ఆ 8 అడుగులకి ఏం చేస్తున్నాం అంటే ఈ బ్యాక్ సైడ్ వైట్ అంటించుకున్నాం. ఫ్యూచర్లో మనకి ఇబ్బంది లేకుండా వైట్ అనేది ఇవ్వండి గమ్ రాస్తున్నాం. ఆల్రెడీ 3 షీట్లకి అయితే అంటించేసాం. ఇవ్వండి అవి ఆల్రెడీ అంటించేసాం అనమాట. 2 షీట్లు ఏమో ఇక్కడ పడతాయి 2 షీట్లు. తర్వాత దీనికి ఆపోజిట్ వచ్చేసరికి అక్కడ ఉన్న ఇవ్వండి ఆ ప్లేవుడ్ పెట్టేసారా, ఆ గ్యాప్లో 2 షీట్లు అయితే పట్టాలి. మొత్తం 4 షీట్లకి అయితే మనం బ్యాక్ సైడ్ ఎగ్ వైట్ అనేది అంటించుకుంటున్నాం. ఇదండి మరి మన టీవీ యూనిట్కి సంబంధించింది అనమాట. ఇదైతే ఇప్పుడైతే మేమైతే అంటిస్తున్నాం అండి. ఏంటి ఆ బ్లేడ్ అయితే మొక్క బ్లేడ్. ఇంకైతే మనం అయితే ఇది గమ్ అయితే రాసుకుంటున్నాం అండి. ఇది రాసి అంటించేస్తే మనకి ఏంటంటే పని మొదలు పెట్టుకున్నప్పుడు కొద్దిగా ఇంకా మళ్ళీ వర్క్ సాగిద్ది అనమాట. ఇప్పుడు టైం వచ్చి మనకి 5 అవుతుంది టైం. ఆల్రెడీ మేము మొత్తం 4 అంటించాలి. 4కి 3 అంటించేసాం అనమాట. ఇప్పుడైతే ఇదైతే లాస్ట్ అండి. ఇవాళ మా మేస్త్రి గారు అయితే ఇవ్వండి ఇటు బ్యాగ్స్ జరుగు. అయితే గమ్ అయితే రాసేసుకుని ఇంక ఇవి అయితే అంటించేస్తే ఇంక ఇది అంటించేస్తే ఇంక ఈ రోజుకైతే వర్క్ అయిపోయినట్టు అండి. ఇంకా రేపైతే రేపు సండే కదండి. ఇంకా రేపైతే మేమైతే ఇంకా వర్క్ అయితే రామండి. సండే అంటే ఇంక మాకు సెలవా. ఇంకా నేనైతే ఇంకా వాళ్ళు చేసి ఇక్కడ ఆపేస్తాము. ఇంకా సోమవారం నుంచి అయితే సూరంపల్లి అయితే మొదలు పెట్టాలి. ఇదంటే ఇదైతే అంటేస్తున్నాం అనేది. ఇంకా గమ్ రాసి కొద్దిగా క్లాత్ రుద్దుకుంటే కొద్దిగా ఏమన్నా బబుల్స్ ఏమైనా ఉన్నా సరే కొద్దిగా మనకు పోద్ది అనమాట.
ఇలాగైతే మనం రుద్దుకొని ఈ వర్క్ అయితే ఇలాగైతే చేస్తాం మనం. ఇంక ఈరోజు అయితే ఇంతవరకు అయితే వర్క్ అయితే అయిపోయిందండి ఈరోజుతో. ఇంకా ఈరోజు అయితే ఇంతవరకు అయితే వర్క్ అయితే చేసుకున్నామండి. మరి ఇంక ఈరోజు అయితే మనకి శనివారం అనేది ఇంతవరకు వర్క్ అయితే అయిపోయింది. కానీ మరి ఇంకా వస్తే కుదిరితే సోమవారం వస్తాం, లేదంటే సోమవారం రానండి. ఇంకా సూరంపల్లి అయితే వర్క్ ఉంది, ఇంకా సూరంపల్లి అయితే మాట్లాడతాం. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.